తల్లులు కూడా తమ పిల్లలను ముద్దుగా బంగారు తల్లి, బంగారు కొండ అని పిలుస్తూ ఉంటారు. ఇంత విలువైన దాన్ని దగదగా మెరిసే నన్ను కాక యేసయ్య ఇంకెవరిని తీసుకెళ్తారు? హలో, నేనెవరో గుర్తుపట్టారా? నా పేరు వెండి పాత్ర. నేను వెండిని తలతలలాడుతూ విలవిల మెరుస్తూ ఉంటాను. వెండి చాలా విలువైంది, చాలా మంచిది కూడా. రాజుగారి భోజనం బల్ల మీద భోజనానికి సిద్ధంగా ఉంటాను. ద్రాక్షరసం కూడా అందులో తాగుతూ ఉంటారు. మొట్టమొదటిసారిగా చిన్నపిల్లలకు భోజనం వెండి పాత్రలోనే తినిపిస్తారు. వెండి గ్లాసులోనే మంచినీళ్ళు కూడా తాగిపిస్తారు. కనుక వెండి అంటే అంత విలువైంది. పెళ్లిలో పెళ్లి కూతురికి కాళ్ళకి గజ్జెలు, మెట్టెలు మేనమామ తెచ్చి పెడుతూ ఉంటాడంట. అది లేకపోతే పెళ్లి కూతురికి కలనే ఉండదు. కనుక వెండి అంటే చాలా విలువైంది. నేను వెండి పాత్రను. యేసయ్య వచ్చినప్పుడు నన్ను తప్ప ఇంకెవరిని తీసుకెళ్తాడు? నేనే వెళ్తాను. నేను ఎవరో తెలుసా? కంచు పాత్రని. నేను చాలా విలువైన దాన్ని. ఈ వెండి, బంగారు అసలు కింద పడితే శబ్దమే రాదు. అదే నేను పడితేనా చెవులు గిల్లు అంటాయి. ఈ వెండి ఏమేమో చెప్తున్నారు. ఈ కంచు ఎంత విలువైనదంటే అంత విలువైనది. అందుకే నన్ను గంటలు చేసి గుడిపైన పెడతారు. నేను గుడి గంట కొట్టినానంటే అందరూ ఆనంద సమయం అయిందని చర్చికి పరిగెత్తుకొని వస్తారు. అందుకే యేసయ్య మొదట వచ్చినప్పుడు నన్నే చూస్తాడు. ఆయన కూడా నన్నే తీసుకెళ్తాడు. వీళ్ళని తీసుకెళ్తానని అంటున్నారు. వీళ్ళు నన్నే తీసుకెళ్తాడు మొదటగా దేవుడు. కాదు కాదు, నన్నే తీసుకెళ్తాడు. చూద్దాం ఇప్పుడు యేసయ్య వచ్చినప్పుడు ఎవరిని తీసుకెళ్తాడో చూద్దాం. నన్నే తీసుకెళ్తాడు. హలో అండి, నేను ఎవరినో తెలుసా మీకు? నేను రాగి పాత్రను. చాలు చాలు, తెలుస్తూనే ఉంది. నేనంటేనే ఆరోగ్యం. ఈ కంచు, ఈ బంగారు, ఈ వెండి ఏమేమో చెప్తున్నారు. కానీ అందంగా ఉన్నామని, మిలమిలా మర్చిపోతున్నామని ఏవేవో చెప్తున్నారు. అసలు అందంగా ఉండాలంటే ఆరోగ్యం ఉండాలి కదా. ఆరోగ్యం ఉంటేనే ఏమైనా చేయగలం. మానవులు కూడా రాత్రి రాగి గిన్నెను శుభ్రంగా కడిగి నీళ్లు నింపి ఉదయాన్నే తాగుతారు. అలాగే ఒంట్లో ఉన్న వేడిని తగ్గించుకోవడం కోసము నన్ను ఉంగరాలుగాను, కడియాలుగాను ధరించుకొని తమ ఒంట్లో ఉన్న వేడిని తగ్గించుకుంటారు. అలాగే సులభులు దేవాలయాన్ని రాగి గిన్నెలు, ఎన్నో రాగి పాత్రలను తయారు చేశారు. యేసయ్య వచ్చినప్పుడు నన్ను తనతో తీసుకెళ్తాడు. అందరికీ నేను ఎంతో ఉపయోగపడుతున్నాను కాబట్టి యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నన్ను మాత్రమే తీసుకెళ్తాడు. నేనేం తీసుకెళ్ళాను చూద్దాం. తీసుకెళ్తాడు. అబ్బో కుమారి జగదుత్పత్తి దారి పాడుతుంది. చల్లగా చూడుమయ్యా, పనికి రాని పాత్రలని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమయ్యా. కుమారి పాట విన్నారు కదా? విన్నాం, బాగానే ఉంది. నేనెవరో మీరు గుర్తుపట్టే ఉంటారు. నేను మట్టి పాత్రను, విలువలేని దానను, వెళ్ళలేని దానను, ఎన్నిక లేని దానను. ఎవరు అంత పెద్దగా నన్ను ఇష్టపడరు. అయినా ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే నేను అందరికీ బాగా గుర్తుకొస్తుంటాను. ఎండాకాలంలో పేదవారికి కూడా తక్కువ ధరకే దొరుకుతాను.
ఎప్పుడో చెప్పండి. ఎండాకాలంలో కూడా పేదవారికి తక్కువ ధరలనే దొరుకుతారు. యేసయ్య కూడా చెప్పాడు కదా, నా నామమున ఎవరికైనాను గిన్నెడు చల్లీలు ఇస్తే తిరిగి వారి ప్రతిఫలాన్ని పొందుకుంటారని. కనుక నేను కూడా గొప్పదాన్ని కాకపోయినా యేసయ్య నన్ను చూస్తాడని నేను ఆశిస్తున్నాను. ఎండాకాలం అయిపోయిందంటే ఎక్కడో ఒక మూలకు పెట్టేస్తారు, అంతే కదా. మనుషుల స్వభావము నాతో పని అయిపోయిందంటే ఎవరు కూడా లెక్క చేయరు. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు నన్ను చూస్తాడో లేడో. యేసయ్యకు నేను ఇష్టమో లేదో. యేసయ్య వచ్చినప్పుడు నీవేమి ఇష్టం ఉండాలి. యేసయ్య వచ్చినప్పుడు ఆయన ముఖాన నిజాన్ని చూస్తారు. కోటి సూర్యకాంతుల వెలుగొందే ఆయనను నా మనసారా చూస్తేనా తరచిపోతాను. మేము ఇక్కడ ఎన్ని పాత్రలు ఉన్నాం, మమ్మల్ని చూడరు కానీ మేము వేస్తారంట మట్టి పాత్రలు. మేమే వెళ్తాం, చూస్తాం, మేమే వెళ్తాం, నేనే వెళ్తాం. యేసయ్య వస్తున్నాడు, నన్నే తీసుకెళ్ళాడు. ప్రభా నన్ను చూడు ప్రభా, ఫస్ట్ నన్ను చూడు ప్రభా, నీ కంచి పాత్ర ప్రభా, నన్ను చూడు ప్రభా, నన్ను తీసుకెళ్ళి ప్రభా, నేను నీతో వస్తాను ప్రభా, నేను అందరికీ సేవ చేసిన ప్రభా, నేను గుడి గంటలా కొట్టాను ప్రభా నన్ను. అయ్యో అటువైపు వెళ్తున్నాడు ప్రభు. కానీ ఏర్పరచబడిన వారు కొందరే. తనను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడు, తనను తాను తగ్గించుకొని వారు దేవుని చూచారు. అయ్యో ప్రభు మనల్ని తీసుకెళ్ళలేదంటే, ప్రభా నేను వస్తాను ప్రభా, ప్రభా నేను వస్తాను ప్రభా. అయ్యో మనకు అయిపోయింది. ఇప్పుడు మనం కొండకి వెళ్దాం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అసలు? మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది దేవుడు. మనల్ని తీసుకెళ్తానేమో అంటే ఆమెను తీసుకెళ్ళండి, ఎందుకు పనికిరాని పాత్రను. రాగి పాత్ర గురించి ఇంతసేపు విన్నారు కదా. ఈ స్క్రిప్ట్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మనము ఈ పాత్రల పరిస్థితి ఏంటో మనం చూసాం కదా. యేసయ్య మనలో ఉంటేనే మనము యేసయ్యతో ఏసయ్య వచ్చినప్పుడు వెళ్ళగలుగుతాం. ఆయనతోని యేసయ్య మన జీవితంలో